హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. ఈరోజు మీరు అలర్ట్ తమ్ముళ్ళు చూసారు కదా, తెలంగాణలో 10 ఫలితాలకు డేట్స్ అయితే ఫిక్స్ అయినాయి. మార్కుల్లో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. సో అవి ఏంటి, ఏం కథ, మరి ఏ రోజు రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి, ఇప్పుడు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి, మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడైతే డైరెక్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా చూడొచ్చు. మనకు తెలంగాణలో 10వ తరగతి ఫలితాల ముహూర్తం అయితే ఖరారైంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. సో రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి అయితే విద్యాశాఖ అయితే అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం అయితే ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు. అవును, కరెక్ట్. ఇది ఎందుకంటే 5 lakhs మెంబర్స్ రాశారు ఎగ్జామ్స్. రిజల్ట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చాలామంది కూడా. గ్రేడింగ్ విధానం పైన ప్రభుత్వం తుది నిర్ణయం కోసం ఫలితాల విషయంలో అధికారులు వేచి చూశారు. సో గ్రేడింగ్ విధానం కోసం అయితే ప్రభుత్వం యొక్క నిర్ణయం కోసం అయితే ఫలితాల విషయంలో కొంచెం అధికారులు అయితే వేచి చూశారట. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో ఇక ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అయ్యింది. సో ప్రభుత్వం నుంచి అయితే వాళ్ళకి స్పష్టత వచ్చిందంట. సో ఫలితాలు విడుదలైతే చేయడానికి వాళ్ళకు లైన్ క్లియర్ అయిపోయింది. సో డేట్ కూడా ఫిక్స్ చేసారు. గతం కంటే భిన్నంగా ఈసారి ఫలితాలను వెంటనే తెలుసుకునే విధంగా కొత్తగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. సో ఇప్పుడు రిజల్ట్స్ ఇమీడియట్లీ తెలుసుకునే విధంగా అయితే కొన్ని కొత్తగా అయితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుందంట. సో అవేంటో మరి చూద్దాం. ఇప్పుడు మరి చూడొచ్చు, మనకు ఫలితాలు అయితే మొత్తం ఖరారు అయిపోయింది. రిజల్ట్స్ వచ్చేసి మనకు తెలంగాణలో ఈ నెల 30వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. సో 13th April అయితే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను హానరబుల్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు విడుదల చేయనున్నారు. వాస్తవానికి 10వ తరగతి మూల్యాంకనం మార్కుల కంప్యూటరీకరణ పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. సో ఇదైతే ఆల్రెడీ మనకు ఎగ్జామ్ పేపర్స్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. 1 week అవుతుంది అయిపోయి కూడా. సో ఇప్పుడైతే రిజల్ట్స్ అయితే మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు అయితే బట్టి విక్రమార్క గారు అయితే రిలీజ్ చేయబోతున్నారు రిజల్ట్స్ అయితే ఇప్పుడు. సో దీనికి సంబంధించి అయితే క్లియరెన్స్ అయితే వచ్చినట్టున్నది. సో విద్యాశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ అధీనంలో ఉంది. సీఎం విదేశీ పర్యటన అయిన తుది ఆమోదం వరకు వేచి చూశారు. అయితే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఏంటంటే విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన ఆమోదం కోసం అయితే వేచి చూశారట. సీఎంను కలిసిన అధికారులు ఫలితాల విడుదలపైన చర్చించారు. ఈ నెల 30న ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేసేందుకైతే ముహూర్తం ఖరారు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ అనేది మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ చేతిలో ఉంది కాబట్టి సార్ మనకి ఇప్పుడు బయట విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్పేసి అధికారులు అయితే సార్ నుంచి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నట్టున్నారు. సో దానికి ఇప్పుడు హానరబుల్ డిప్యూటీ సీఎం గారు మనకు బట్టి విక్రమార్క గారు అయితే ఫలితాలను అయితే విడుదల చేయడానికి అయితే నిర్ణయం తీసుకున్నట్టున్నారు అధికారులు కూడా. సో 30న అయితే మనకు రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఈ నెల 30న గుర్తుపెట్టుకోండి. మెమోల్లో మార్కులు మనకేంటంటే కొన్ని చిన్న డిఫరెన్షియేషన్ ఈసారి ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కనబడబోతుంది. అదేంటంటే ఈసారి 10వ తరగతి మార్కుల మెమో విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్షల ఫలితాలు వెలువడుతున్న సమయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి ఈ మార్పులకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. సో కొన్ని అయితే డిఫరెన్షియేషన్ ఉన్నాయట ఈసారి ఇచ్చేటువంటి మెమోలో మార్కులకు సంబంధించి. దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి ఈ మార్పులకు సంబంధించి అయితే స్పష్టత ఇచ్చారంట. అవి ఏంటో చూద్దాం మరి. ఇప్పటి వరకు గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చేవారు. ఇక నుంచి ప్రతి సబ్జెక్టులోనూ గ్రేడింగ్తో పాటు
మనకేంటంటే ఇంతకుముందుకు గ్రేడింగ్ ఇచ్చారు, టోటల్గా గ్రేడింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్తో పాటుగా విద్యార్థి మార్కులు మెమోలో పొందుపరుస్తున్నారు. సో పక్కపట్టి మనకి ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఇస్తారు కదా, ఏ గ్రేడ్ అంటే ఎన్ని మార్క్స్ కూడా ఈసారి మెమోలో మార్క్స్ కూడా రాబోతున్నాయంట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్తో పాటు మనకు విద్యార్థి మార్కులు కూడా మెమోలో వస్తాయంట, అక్కడ పొందుపరుస్తున్నారు చెప్తున్నారు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్కులు జీపీఏ మెమోలో ఉండేలా నిర్ణయించారు. మనకు ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ ఉంటాయి కదా, రెండు కలిపి కూడా మార్క్స్ మెమోలో వచ్చేటట్లు కూడా నిర్ణయించారట. ఇప్పటివరకు విద్యార్థి ఆయా సబ్జెక్టులో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. సో సబ్జెక్ట్లో మనకు వచ్చినటువంటి స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఉంటాయి కదా, దీనివల్ల ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరైనా విషయం గుర్తించడం కష్టం, అంతే కదా. అందరికీ ఏ గ్రేడ్ ఇచ్చుకుంటూ పోతే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పడం కష్టం. కాబట్టి ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, A2 వచ్చిన వాళ్ళకి ఎంత వచ్చినాయి అని చెప్పేసి పక్క పంట కూడా మార్క్స్ అయితే మెన్షన్ చేయబోతున్నారు. ఈసారి మెమోలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ విధానం మార్పు చేయడంతో గ్రేడ్స్తో పాటుగా సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఈజీ ఉంటుంది. సో ఈజీగా అయితే కనుక్కోవచ్చు, ఎందుకంటే గ్రేడ్తో పాటు మార్క్స్ కూడా మెమోలో ఉంటాయి కాబట్టి. ఫలితాల కోసం అయితే ప్రస్తుతం వార్షిక పరీక్ష ప్రతి సబ్జెక్టుకు 80 మార్కులకు ఉంటుంది. తెలుసు కదా మనకు అయిన ఎగ్జామ్ ఎంత, ఈచ్ వన్ సబ్జెక్ట్ 80 మార్క్స్ అయింది ఎగ్జామ్. మిగిలినటువంటి 20 అంతర్గత మార్కులు, ఇంటర్నల్ అంటారు కదా, ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులను ఎత్తివేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సో మనకైతే ఈసారి జరిగినటువంటి 10th ఎగ్జామ్ ప్రతి పేపర్ కూడా 80 మార్క్స్కు జరిగింది. మిగిలినేమో 20 మార్కులు వచ్చేసి మనకు అంతర్గత మార్కులు, ఇంటర్నల్ అంటారు కదా, అవి. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఈ అంతర్గత మార్కులను ఎత్తివేయాలని చెప్పేసి విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకుందంట. 20 మార్క్స్ సంబంధించినటువంటి ఇక ఫలితాలను మనం ఎక్కడి నుంచి చూసుకోవచ్చు అంటే తర్వాత అధికారిక వెబ్సైట్ ఇచ్చారు మనకు, చూడొచ్చు. మనకు bsc.telangana.gov.in లేదా results.bsc.telangana.gov.inలో మార్కులు అయితే చెక్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, సైట్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. bsc.telangana.gov.in ఇది ఒక సైటు. మరొక వెబ్సైట్ కూడా ఉంది మనకు, results.bsc.telangana.gov.in. ఇందులో కూడా మనం చెక్ చేసుకోవచ్చు మార్క్స్ అయితే, ఓకేనా. సో మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే విద్యార్థులు తమ సంబంధించినటువంటి ఆల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఎంటర్ చేయాలి. రెండు ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మనకు ఫలితాలు వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తాయి. అలాగే SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. సో మనకు మరొక ఫెసిలిటీ కూడా ఉంది, SMS ద్వారా కూడా మీరు ఫలితాలు అయితే తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి ఏం చేయాలంటే TS10 రూల్ నంబర్ స్పేస్ నంబర్ అని టైప్ చేసి 56263కి మెసేజ్ పంపిస్తే వెంటనే ఫలితాలు SMS రూపంలో త్వరలో క్షణాల్లో వస్తాయి. సో మీకు ఇన్ కేస్ SMS రూపంలో మీకు మీ యొక్క రిజల్ట్స్ కావాలనుకుంటే మీ మొబైల్ నుండి మెసేజ్ చేయాలి. ఏమని టైప్ చేయాలి, సో దీనికి మెసేజ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, TS10 రూల్ నెంబర్ కొట్టి నంబర్ అని రాసి రూల్ నెంబర్ అని టైప్ చేసి 56263కి మెసేజ్ చేస్తే వెంటనే ఫలితాలు SMS రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి, ఓకేనా. దీంతో ఫలితాల ముహూర్తం ఖరారు కావడంతో విద్యార్థులు ఉత్కంఠ మేర్కొంది. సో అందరికి 30 తారీఖు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి దాదాపు 5 lakh పీపుల్స్ రాస్తారు కాబట్టి చాలామంది అయితే వెయిటింగ్లో ఉన్నారు. సో ఎవరైనా ర్యాంకులు, మార్కులు, గ్రేడ్లు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఏదేమైనప్పటికీ పాజిటివ్గానే తీసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మరి ఎవరైతే ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో మరొకసారి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరన్నా నా వీడియో ఛానల్ చూస్తున్నవారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.